నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఊహించని మార్పు చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం మరో బంపర్ గుడ్ న్యూస్ చెప్పబోతుంది. మోదీ సర్కార్ త్వరలో చేపట్టబోయే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో కూటమి భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీకి ఊహించని రేంజ్ లో ప్రాధాన్యత దక్కబోతుంది. రాబోయే విస్తరణలో టీడీపీకి 2 కేంద్ర మంత్రి పదవులతో పాటు మరొక అత్యున్నతమైన గవర్నర్ పోస్టును కేటాయించేందుకు కేంద్ర పెద్దలు సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ఫుల్ జోష్ లో ఉన్న బీజేపీ ఇప్పుడు కేంద్రంలో తమ మిత్రపక్షాలతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని డిసైడ్ అయింది. అందులో భాగంగానే దక్షిణాదిలో అత్యంత నమ్మకమైన మిత్రుడిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడికి రాజకీయంగా మరింత అండదండలు ఇవ్వాలని మోదీ షాద్వయం మాస్టర్ ప్లాన్ వేసింది. ఇప్పటికే అశోక్ గజపతిరాజుకు గోవా గవర్నర్ ఛాన్స్ ఇచ్చిన కేంద్రం ఇప్పుడు 2వ గవర్నర్ పోస్టును కూడా టీడీపీ ఖాతాలోనే వేయబోతుంది. మరి ఈ గోల్డెన్ ఛాన్స్ దక్కించుకోబోయే ఆ సీనియర్ లీడర్ ఎవరు? చంద్రబాబు మైండ్ గేమ్ లో గెలవబోతున్న ఆ 2 టాప్ లీడర్స్ ఎవరు? యనమల రామకృష్ణుడు, కేఈ కృష్ణమూర్తి. ఈ ఇద్దరిలో ఢిల్లీ ఫ్లైట్ ఎక్కబోయేది ఎవరు అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే బీజేపీ కేవలం ఏపీ పైనే కాదు, దక్షిణాది మొత్తం మీద ఫోకస్ పెట్టింది. తమిళనాడులో సైతం డిఎంకేతో స్నేహం చేసేందుకు, వారిని ఎన్డీఏ కూటమిలోకి రప్పించుకునేందుకు ఇప్పటికే తెర వెనుక చర్చలు మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో మొదటి నుంచి నమ్మకమైన మిత్రుడిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడికి రాజకీయంగా మరింత అండదండలు ఇవ్వాలని బీజేపీ భావించడంలో ఆశ్చర్యం లేదు. साबित किया कि एनडीए यानी विकास की गारंटी, एनडीए यानी सुशासन की गारंटी. ఇప్పటికే ఏపీకి సంబంధించి పలు పెండింగ్ ప్రాజెక్టులు నిధుల విషయంలో కేంద్రం సానుకూలంగా ఉంది. ఇప్పుడు దానికి అదనంగా రాజకీయంగా కూడా పెద్దపీట వేయబోతుంది. అందులో భాగంగానే టీడీపీకి ఒక గవర్నర్ పోస్ట్ ఇవ్వాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. నిజానికి ఇదివరకే టీడీపీ సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజుకు గవర్నర్ ఛాన్స్ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. కొద్ది రోజుల కిందటే ఆయన గోవా గవర్నర్ గా నియమితులయ్యారు. అప్పట్లోనే టీడీపీకి 2వ గవర్నర్ పోస్ట్ కూడా ఇస్తారనే ప్రచారం జోరుగా సాగింది. కానీ కొన్ని సాంకేతిక రాజకీయ కారణాల వల్ల అది అప్పట్లో వర్కౌట్ అవ్వలేదు. కానీ ఈసారి మాత్రం కేంద్ర పెద్దలు ఖచ్చితంగా టీడీపీకి మరో గవర్నర్ సీట్ ఇచ్చి తీరాలని ఫిక్స్ అయ్యారు. మరి ఈ 2వ గవర్నర్ పోస్ట్ ఎవరికి దక్కపోతుంది? చంద్రబాబు నాయుడు మనసులో ఏముంది? కేంద్ర పెద్దలు ఎలాంటి సమీకరణాలు చూస్తున్నారు? ఇప్పుడు ఇదే తెలుగు తమ్ముళ్లలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి ఇచ్చినప్పుడు ఆయన క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో పాటు పార్టీ ఆవిర్భావం నుంచి సేవలు అందించిన సీనియర్ కావడం ప్లస్ అయింది. గత ఎన్నికల్లో ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కాబట్టి చంద్రబాబుకు ఆయనకు గవర్నర్ పదవితో ఒక గౌరవప్రదమైన పదవి విరమణ కల్పించారు. అయితే ఈసారి ఇవ్వబోయే గవర్నర్ పదవిని ఏపీలో అత్యంత కీలకమైన బీసీ లేదా ఎస్సీ సామాజిక వర్గాలకు కేటాయించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. దీని ద్వారా రాష్ట్రంలో సామాజిక సమీకరణాలను బ్యాలెన్స్ చేయడంతో పాటు ఆయా వర్గాల్లో పార్టీ పట్ల మరింత సానుకూలత పెంచాలనేది బాబు మాస్టర్ ప్లాన్. ఈ సందర్భంగా ఒక్క విషయం మీ అందరి దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా సరే ఒక ఫ్యామిలీ, ఒక ఇండస్ట్రీ, ఒక కాన్స్టిట్యుయెన్సీ, ఒక కంపెనీకి దేనికైనా ఎఫెక్టివ్ లీడర్ ఉంటే ఆ ఇండస్ట్రీ బాగుపడుతుంది. టుడే ఐఎమ్ ప్రౌడ్లీ సేయింగ్ రైట్ టైం రైట్ లీడర్ ఫర్ ది నేషన్, దట్ ఈజ్ నరేంద్ర మోడీ జీ. వెరీ స్ట్రాంగ్ లీడర్, బ్యాలెన్స్డ్ లీడర్. ప్రపంచం మొత్తం ఆల్ ఓవర్ ది వరల్డ్ people are accepting his leadership. That is the greatness of Narendra Modi ji. టీడీపీలో అత్యంత సీనియర్ నేత చంద్రబాబుకు నమ్మకమైన వ్యూహకర్త యనమల రామకృష్ణుడు. బీసీ సామాజిక వర్గానికి చెందిన యనమలకు ఈ పదవి ఇవ్వాలని చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్లు టాక్ నడుస్తుంది. కానీ యనమల రామకృష్ణుడు గవర్నర్ పదవి కంటే రాజ్యసభ సీటుపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. అంతేకాదు కేంద్ర కేబినెట్ లో మంత్రిగా ఒక్క ఛాన్స్ తగ్గితే బాగుంటుందని ఆయన భావిస్తున్నారట. రాష్ట్రంలో మంత్రిగా, స్పీకర్ గా సుదీర్ఘ సేవలు అందించిన యనమలకు కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఉందంట. అందుకే ఆయన గవర్నర్ పోస్ట్ కంటే కేంద్ర మంత్రి పదవిపైనే ఎక్కువ
మొజు చూపిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక రేసులో ఉన్న రెండో కీలక నేత మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి. కర్నూలు జిల్లాకు చెందిన ఈ సీనియర్ నేత కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారే. ప్రస్తుతం ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. సుదీర్ఘకాలం పార్టీకి ప్రభుత్వానికి సేవలు అందించిన కేఈ కృష్ణమూర్తికి ఈ వయసులో ఇలాంటి ఒక రాజ్యాంగబద్ధమైన పదవి ఇస్తే ఆయన సీనియారిటీకి తగిన గౌరవం దక్కినట్లు ఉంటుందని పార్టీలో ఒక వర్గం గట్టిగా వాదిస్తుంది. మొత్తానికైతే కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైన తరుణంలో ఏపీ రాజకీయాలు మొత్తం ఇప్పుడు చంద్రబాబు నిర్ణయం చుట్టూనే తిరుగుతున్నాయి. ఒకే దెబ్బకు రెండు కేంద్ర మంత్రి పదవులు, ఇటు గవర్నర్ పోస్ట్, ఒకేసారి 3 భారీ ఆఫర్లు టీడీపీ తలుపు తట్టడంతో అటు పార్టీ క్యాడర్ లోనూ ఇటు సీనియర్ నేతల్లోనూ ఉత్సాహం నరనరాన ప్రవహిస్తుంది. అయితే ఇక్కడే చంద్రబాబు నాయుడికి పెద్ద పరీక్ష ఎదురు కాబోతుంది. బీసీ కోటాలో యనమల రామకృష్ణుడు ఆశించినట్లు కేంద్ర మంత్రి పదవి దక్కుతుందా, లేక యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్న కేఈ కృష్ణమూర్తికి గవర్నర్ గిరి దక్కుతుందా, లేదా దళిత కార్డు ఉపయోగించి తొలి మహిళా స్పీకర్ ప్రతిభా భారతిని ఆ అత్యున్నత కుర్చీలో కూర్చోబెట్టి బాబు సరికొత్త చరిత్ర సృష్టిస్తారా అనేది మరికొద్ది రోజుల్లోనే తేలనుంది. కేంద్రం ఇచ్చిన ఈ బంపర్ ఆఫర్ ఏపీ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుంది, టీడీపీకి ఎంతటి మైలేజ్ తెచ్చిపెడుతుంది, మరి ఈ ఇద్దరు సీనియర్లను కాదని ప్రతిభా భారతిని తెరపైకి చంద్రబాబు నాయుడు తీసుకొస్తారా, అసలు బాబు ఎవరి వైపు మొగ్గు చూపుతారు, యనమల ఆశించినట్లు కేంద్ర మంత్రి పదవి దక్కుతుందా, లేక కేఈ కృష్ణమూర్తికి గవర్నర్ గిరి దక్కుతుందా అనేది మరికొద్ది రోజుల్లోనే తేలనుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు శ్రీకారం చుడుతుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.